శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైన ఎన్నో అవతారాల్లో అవతరించాడు. అయితే దాంట్లో ఎంతో విశిష్టమైనది అండ్ అందరికీ తెలిసిన అవతారం ఉగ్ర నరసింహ అవతారం. నరసింహస్వామి హిరణ్యాక్షుని చంపి పొట్ట చీల్చి పేగుల మెడలో వేసుకుంటాడు అని మాత్రమే చాలా మందికి తెలుసు. బట్ దీని వెనుక ఇంకో అవతారం ఉంది, అదే వరాహ అవతారం. అసలు వరాహ అవతారానికి మరియు నరసింహ అవతారానికి సంబంధం ఏంటి, నరసింహ అవతారానికి అర్థం ఏమిటి, ఇలా ఎన్నో విషయాల గురించి తెలియజేస్తాను. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద షో. పూర్వం హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశ్యపుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. అయితే హిరణ్యాక్షుడు ఒకసారి ఈ భూమిని తీసుకువెళ్లి ఒక సముద్రంలో లోతైన ప్రదేశంలో దాచిపెడతాడు. భూదేవత విష్ణుమూర్తి సహాయం కోరుతుంది. ఈ భూమిని కాపాడడానికి విష్ణుమూర్తి వరాహ అవతారంలో వస్తాడు. భూమిని వెతికి తన కొమ్ములపైన పెట్టుకొని బయటకు వస్తాడు. అయితే అప్పుడే హిరణ్యాక్షుడు వరాహ అవతారంలో ఉన్న విష్ణువును అడ్డుకుంటాడు. అయితే విష్ణువు హిరణ్యాక్షుడితో పోరాడి చివరికి తనను అంతం చేస్తాడు అండ్ భూమిని కూడా కాపాడుతాడు. ఇది వరాహ అవతారం స్టోరీ. దీని తర్వాత మొదలైంది నరసింహ అవతారం స్టోరీ. హిరణ్యాక్షుడిని చంపిన తర్వాత తన సోదరుడు హిరణ్యకశ్యపుడు విష్ణువు పైన పగను పెంచుకుంటాడు. అయితే తనకు ఒక భావన ఉండేది, అదేంటంటే విష్ణుమూర్తి కన్నా తానే శక్తివంతుడనని. దీనికి రీజన్ ఏంటంటే తనకు ఒక వరం ఉంది. భూమిపైన కానీ ఆకాశంలో కానీ లేదా నీటిలో కానీ మనిషి చేత కానీ మృగం చేత కానీ బయట కానీ లోపల కానీ అస్త్రంతో కానీ శస్త్రంతో కానీ తనని ఎవరూ చంపలేరు, తనకు చావు ఉండదు. ఈ వరం చేత హిరణ్యకశ్యపుడికి అంత ధైర్యం పొగరు ఉండేది. అయితే తనకు ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతనెవరో కాదు, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు పూర్తిగా తన తండ్రికి ఆపోజిట్గా ఉండేవాడు. అంటే ప్రహ్లాదుడు తన చిన్నతనం నుండి ఆ నారాయణుడి భక్తుడు. ఆ నారాయణ నామాన్నే జపించేవాడు. ఇది పూర్తిగా హిరణ్యకశ్యపుడికి నచ్చేది కాదు. అందుకే తన కొడుకును నారాయణుడి పూజించవద్దని చెప్పేవాడు. కానీ ప్రహ్లాదుడు ఎంత చెప్పినా కానీ తన తండ్రి మాట వినకుండా నారాయణుడినే పూజించేవాడు. తాను పెరిగే కొద్దీ విష్ణువు పైన తన భక్తి కూడా పెరిగింది. ఇక సహనం కోల్పోయిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునితో చివరిగా ఇలా అంటాడు, నువ్వు ఆ విష్ణువు యొక్క ఆరాధన ఆపేయి. అతని కన్నా నేను గొప్పవాడిని, అతన్ని పూజించకు, కావాలంటే నన్ను పూజించు అంటూ తనకి వివరిస్తాడు. బట్ ప్రహ్లాదుడు వినకుండా విష్ణువు నామాన్నే తలుస్తూ ఇంకా తన తండ్రిని కూడా విష్ణువును పూజించమని చెప్తాడు. సో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదునిపై విపరీతమైన కోపంతో తన సైనికులను పిలిచి ప్రహ్లాదుని తీసుకువెళ్లి తనకు అన్ని శిక్షలు వేసి అంతం చేయమని ఆదేశిస్తాడు. సైనికులు ప్రహ్లాదుని తీసుకువెళ్తారు. కానీ ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అంటూ విష్ణువుని స్మరించాడు, తననే తరిచాడు. సైనికులు ప్రహ్లాదుడికి వివిధ శిక్షలు వేశారు. ఏనుగులతో తనని తొక్కించారు, మంటల్లో తనని నెట్టేశారు, ఒక పెద్ద ఎత్తైన ప్రదేశం నుండి తోసేశారు. అయితే వింతగా ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. ఎందుకంటే ప్రహ్లాదుడు విష్ణువు నామాన్ని జపించడంతో విష్ణువు యొక్క లీల వలన తనకి ఏమీ కాలేదు. ఇక సైనికులకు విసుగు వచ్చి ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి వద్దకు తీసుకెళ్లి ఎన్నో శిక్షలు వేసినా తనకు ఏమీ కావట్లేదని వాళ్ళతో కాదని వివరిస్తారు. ఇక చివరికి హిరణ్యకశ్యపుడికి ఎంతో కోపం వస్తుంది. స్వయంగా తన కొడుకుని తానే చంపాలని నిర్ణయించుకుంటాడు. అయితే ప్రహ్లాదునికి చివరికి ఒక అవకాశం ఇచ్చి విష్ణువును తలచడం మానేమని చెప్తాడు. కానీ ప్రహ్లాదుడు వినకుండా మళ్ళీ అలాగే చేస్తుంటాడు. హిరణ్యకశ్యపుడు విష్ణువుని పిలవమని ప్రహ్లాదునితో అంటాడు. నీ విష్ణువు ఎక్కడున్నాడు, రమ్మను, నీ ముందే నువ్వు పూజించే విష్ణువును అంతం చేసి నీకు నిరూపిస్తాను అని ప్రహ్లాదునితో అంటాడు. దానికి ప్రహ్లాదుడు నా విష్ణువు అంతటా ఉన్నాడు అని అంటాడు. దానికి హిరణ్యకశ్యపుడు ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ ఆ స్తంభాన్ని తన గదతో విరగ్గొడతాడు. దానిలో నుండి శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఎంతో కోపంతో బయటకు వస్తాడు. సింహం తల మనిషి శరీరంతో ప్రత్యక్షం అవుతాడు. హిరణ్యకశ్యపుడిని భూమిపైన కాకుండా ఆకాశంలో కాకుండా మరియు నీటిలో కూడా కాకుండా తన తొడపై పడుకోబెట్టి బయట కాకుండా లోపల కాకుండా కడప పైన అస్త్రంతో కాకుండా శస్త్రంతో కాకుండా తన చేతి గోర్లతో ఆ రాక్షసుడి పొట్ట చీల్చి పేగుల మెడలో వేసుకుంటాడు. దాని తర్వాత నరసింహస్వామి విపరీతమైన కోపంతో రగిలిపోతాడు. తనని తల్లార్చడానికి దేవతలు అందరూ ప్రత్యక్షమై ఎంతో ట్రై చేస్తారు. కానీ ఉగ్ర నరసింహస్వామి కోపం చల్లారదు. చివరికి ప్రహ్లాదుడు నరసింహస్వామి కోపాన్ని చల్లార్చి శాంతపరుస్తాడు. ఇలా నరసింహస్వామి అవతరించి హిరణ్యకశ్యపుడిని అంతం చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు. అండ్ ఫైనల్లీ ఈ వీడియో అయిపోయింది. బట్ మీరు ఆగండి, మీరు చూసి వెళ్ళిపోకుండా ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేస్తేనే నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.